జై శ్రీమన్నారాయణ. శ్రీమతి రామానుజాయ నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు హైమ చెప్పే కథలు. నేను మీ హైమ రామానుజదాసి. ఈరోజు నేను చదవబోయే స్టోరీ పేరు ఎవరికి పొగరు ఎవరికి వగరు. రచించిన వారు దాట్ల దేవదానం రాజుగారు. ఈ కథ స్వాతి సచిత్ర మాసపత్రికలో ఏప్రిల్ 2024లో ప్రచురించబడింది. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామండి. కిసుక్కుమని నవ్వింది లత. ఎగిరి గంతేసింది. నల్లతాచులాంటి జడ ఊపుకుంటూ వయ్యారంగా నడుచుకుంటూ అద్దంలో మరోసారి చూసుకుంది. బెడ్రూమ్ తలుపు గడియ పెట్టింది. నుదుటిన కనపడని అతి చిన్న బొట్టు పెట్టుకుంది. అద్దంలో చూసుకుంటూ చుడీదార్ వేసుకుంది. అంతలో గుర్తుకొచ్చింది. విసుక్కుంటూ చుడీదార్ తీసివేసి నీరసంగా చీర అందుకుంది. పెద్దగా బొట్టు పెట్టుకుంది అమ్మోరిలా. ఈసారి అద్దంలో తను కాని ఎవరో కనిపించారు. నిట్టూర్చింది గాఢంగా. పేరంటానికి వెళ్ళాలి. సింగారించుకుంటున్నారు అత్త శాంత, కోడలు లత. ముస్తాబులు గమ్మున తెమలవు కదా, అదొక శాపం. అభిజ్ఞ వర్గాల మాట అది. లత సాధ్యమైనంత తొందరగానే తెమిలింది. జడుస్తూ ముఖానికి కొద్దిగా పౌడర్ రాసుకుంది. భయపడుతూ అతి సాధారణమైన చీరే ఎంపిక చేసుకుంది. ముచ్చటపడి కొనుక్కున్న వాటిని మూలన పడేసి మెడలో ఒంటిపేట గొలుసు వేసుకుని సరిపెట్టుకుంది. నగలంటే ఉండే ఇష్టాన్ని చంపుకుని ముఖానికి కాస్తంత చిరునవ్వు తొడుక్కుంది. చిరునవ్వు ఒక నగే. అత్తగారి దగ్గర వేషాలు కుదరవు, ఎందుకంటే ఆవిడ అదో రకం. ఆ పౌడర్ ఏమిటి? ముఖం నిండా బూడిద రాసుకున్నట్లు ఉన్నాయి కదా అని నగలన్నీ దిగేసుకుంటే పుట్టుక్కునెవడో లాగేస్తే గతేమిటి? బడాయి కాకపోతే ఖరీదైన మెరుపుల చీరెందుకు? ఎవరినైనా ఆకట్టుకోవాలా? సంసారపక్షంగా ఉండాలి. ఫలానా వారి కోడలు ఎంత చక్కగానో ఉంటుందని మెచ్చుకోవాలా? లేకపోతే మేకప్పులతో చూడమ్మా దాని తీరు అనుకోవాలా అని అత్త శాంత అంటుందని బాగా తెలుసు. నిజమే, ఆవిడదో రకం. శాంత అలా కాదు. ముఖానికి క్రీములు రాసుకుంటుంది. అడ్వర్టైజ్మెంట్స్లో ఊదరగొట్టినవి తప్పక కొంటుంది. జుట్టుకు నల్లరంగు పులుముకుంటుంది. మెడ నిండా నగలు, పట్టుచీర, చేతి నిండా బంగారు గాజులు, ఒంటి నిండా చందనం పరిమళం. ఆవిడ గారికి షోకులెక్కువ. ఇంటి పెద్ద ఆవిడ సాంప్రదాయబద్ధంగా ఉండాలి. హుందాతనం ఉట్టిపడాలి. చూడగానే గౌరవం కలిగేలా ఉండాలి. అణువడువున దర్పం తొణికెసలాడాలి. అందుకోసం అలంకరణల పట్ల జాగ్రత్త వహించాలి అని తన వేషధారణను సమర్థించుకుంటుంది. అదే సమయంలో తన అత్తగారి గురించి కూడా ముచ్చటిస్తుంది. ఉమ్మడి కుటుంబంలో అత్తగారి అదుపాజ్ఞలతో ఎలా గడగడలాడుతూ పనులు చేసేవారో కళ్ళకు కట్టినట్టు వర్ణించి చెబుతుంది కూడా. ఇప్పుడా, ఈ రోజుల్లోనా అంటూ పెదవి విరుస్తుంది. అక్కడికి తనేదో కోడలి చేతిలో కష్టపడిపోతున్నట్టు. ముందుగా మస్తుగా రాసుకున్న సెంటు గుబాలింపు, మంచి గంధం సువాసన, పట్టుచీర రెపరెపలు, గాజుల గలగలలు. ఎట్టకేలకు శాంత బయటకు వచ్చింది. లత చిరునవ్వు నవ్వింది. భలే సోగ్గా తయారైందిలే, ముదురు సొగసు మనసులో అనుకుంది. శాంత కొడలికేసి తేరిపారి చూసింది. సంతృప్తిగా తలాడించింది. తనను మించి సోకుగా లేదులే అనుకుంది. ఆమె కళ్ళల్లో తృప్తి తాలూకు ఛాయలు కనిపించాయి. అమ్మయ్య అనుకుంది లత. ఒక పరీక్ష నెగ్గినట్లే. ఒకవేళ అందంగా తయారైతే కళ్ళల్లో నిప్పులు పోసుకుని పేరంటమే క్యాన్సిల్ చేసేస్తుంది. ఆవిడదో రకం. ప్రహారీ గోడ మీదకు పాకిన నందివర్ధనం ఆ ప్రాంతాన్ని పరిమళభరితం చేస్తోంది. పూలు ఎవరినీ కోయనివ్వదు శాంత. దాని చెంతకు వెళ్ళిందావిడ. ఈ లోపులో లత తలుపు మూసి తాళం వేసింది. శాంత వెనక్కి తిరిగి చూసింది. ముఖ కవళికలు మారిపోయాయి. ముఖం కందగడ్డ అయింది. రోషం పెళ్ళిబుక్కింది. పెద్ద పెద్ద అంగలతో విసవిసా దగ్గరకు వచ్చింది. లతను కోపంగా చూసింది. ఉక్రోషం బయటకు తన్నింది. ఆగు అంది గర్జిస్తున్నట్లుగా. లత తీగలా వణికింది. కొంపేం మునిగిందోనని గాబరా పడింది. అత్తగారి స్వభావం తెలుసు. అందుకే అడిగిన దానికి ముక్తసరిగా సమాధానం చెప్పడం, స్వతంత్రించి ఏ పని చేయకపోవడం, ఏ భావమో వ్యక్తపరచకపోవడం వంటి జాగ్రత్తలు పాటిస్తుంది. సాధ్యమైనంత వరకు నిశ్శబ్దంగా ఉంటుంది. అచ్చం గుప్పెడంత మన సీరియల్లో ధరణిలా. తనేం తప్పు చేసిందో తెలియలేదు. తల తిప్పి అత్తగారికే చూసింది.
శాంతకు అవకాశం దొరికింది. తాళం వెయ్యమని నీకెవరు చెప్పారే? అడగొద్దా? అత్తగారంటే లెక్కలేదు. ఒక్క మాట అడిగితే నీ సొమ్మేం పోయింది? పొగరు కాకపోతే ముందు తాళం తీసి తలుపు తెరు. ఇంకా చూస్తావే? ఆజ్ఞాపించింది శాంత. లత వెంటనే ఆవిడ చెప్పినట్లే చేసింది. శాంత తల పంకించింది, అద్గది అన్నట్టు. సరే, ఈసారి నేను చెబుతున్నాను, తాళం వేయి అంది వేలితో చూపెడుతూ. లత నిలబడిపోయింది. ఒక్క క్షణం సమయం తీసుకుని తాళం వేసి అత్తగారి చేతికిచ్చింది. శాంతలో ఏదో గెలిచిన ఆనందం. తాళం అందుకుని హుందాగా నడవడం మొదలుపెట్టింది. ఏమిటి ఆవిడ ఉద్దేశం? ప్రతి చిన్న విషయంలోనూ తన ఆధిపత్యం కొనసాగాల? చిన్నపాటి లోకువ కనబరిస్తే ముప్పు వస్తుందనుకుంటున్నదా? పొగరు పొగరు. ఆడపడుచు రమధోరణి అంతే. కూర్చున్న చోటు నుంచి కదలకుండా పనులు చేయించుకుంటుంది. ఆవిడ పురమాయించిన టిఫిన్, కూరలే చేయాలి. తను చేసిన ఏ కూర నచ్చదు. హాయిగా మెక్కుతుంది, వంకలు పెట్టకుండా ఉండదు. కిచెన్లోకి రాదు, మరీ దారుణంగా ప్రవర్తిస్తుంది. రమ వస్తుందంటే చాలు గుండెల్లో వణుకు పుడుతుంది లతకు. ఆ వణుకు ఆవిడ వెళ్ళిందాకా వదలదు. రమ ఎప్పుడూ రుసరుసలాడుతూనే ఉంటుంది. ప్రతి మాటకు పెడర్థం తీస్తుంది. రమ అలా ఉండటం శాంతకు నచ్చుతుంది. కూతుర్ను ప్రోత్సహిస్తుంది. అత్తారింట్లో సేవలు చేసి చేసి అలసిపోయి ఇక్కడికి వస్తుంది. దానికి నొప్పి కలిగించకు. ఇక్కడే తిష్ట వేయడానికి రాదు కదా. రమకు నీకు మళ్ళీ అక్కడ రాజభోగం లేదు. ఇక్కడున్న 4 రోజులైనా సుఖంగా ఉండని అని అత్తగారి ఆజ్ఞ. ఆవిడేమో 4 రోజులని వచ్చి 1 నెల రోజులుంటుంది. ఇంత పిసరు స్నేహభావాన్ని కూడా ఒలకబోయేది రమ. ఎప్పుడూ శత్రువుగానే చూస్తుంది. శాంత వెంట నడుస్తున్నదన్న మాటే గాని లత ఆలోచనలు సాగుతూనే ఉన్నాయి. ఆ బెదురు పేరంటం సమయంలో కూడా వదల్లేదు. బిక్కుబిక్కుమంటూ కూర్చుంది లత. రోకలితో పసుపు కొమ్ములు కొట్టేటప్పుడు పక్కనున్న ఇత్తడి పళ్ళెంలో అడిగేసేసింది. అంతేకాదు, తూలిపడిపోయింది. అందరూ లత అవస్థను విరగపడి చూశారు, పగలబడి నవ్వారు. శాంత అసహనంగా చూసింది కోడల్ని. నెత్తి కొట్టుకుంది, ముక్కు చీదింది. కాసేపటికి గంభీరంగా మారిపోయింది. లత గుండె దడదడలాడింది. శరీరంలో సన్నపాటి వణుకు బిత్తరపోయి చూస్తుండిపోయింది. చదువుకుంటే సరిపోతుందా? సాంప్రదాయాలు పాటించడం అలవర్చుకోవాలి. ఇది ఒకరు చెప్తే వచ్చేది కాదు. పడికట్లు, అలవాట్లు ఆకలింపు చేసుకోవాలి. మన పరువు నిలబడేలా మన ప్రవర్తన ఉండాలి అందరిలోనూ అనేసింది శాంత. అక్కడితో అయిపోయిందా? లేదు. తిరిగి వచ్చేటప్పుడు జీవిత పాఠాలు బోధించింది. ఈ శిరోమణి ఉంటావు, ఒంటికి సరిపడా బాగానే తింటావు, శరీరంలో కండ మాత్రం పెరగలేదు, మెదడులో గుజ్జు గట్టిపడలేదు, ఇంట్లో తిండికి కరువు వచ్చినట్లే ఉంటావు. సన్నగా బలహీనంగా ఉంటే ఏమంటారు? నన్నే ఆడిపోసుకుంటారు అంటూ అదే తీరుగా సాయంత్రం వరకు గొణుగుతూనే ఉంది. అత్తహోదా మరి. ఏం వింటున్నావా? గాలికి అప్పచెబుతున్నానా? ఏం పెంపకాలో బాబు, ప్రతిరోజు నీతో చావే, మూగిలా మాట్లాడవు అంది. యథాప్రకారం ప్రతిస్పందన లేదు. రాత్రి రఘు ఇంటికి రాగానే ఎన్ని కథలు విప్పుతుందో, ఎన్ని విషగుళికలు చిమ్ముతుందో ఈ మహాతల్లి. అదొక్కటే కాదు, పొట్టలు పగిలేలా అమ్మా కొడుకులిద్దరూ నవ్వుకుంటారు, పైశాచిక ఆనందం పొందుతారు అనుకుని లత మౌనంగా గదిలోకెళ్ళి పడుకుని ఏడ్చింది కాసేపు. సంవత్సరాలు గడిచాయి. కాలం మారింది. కుటుంబ సంబంధాల్లో కొట్టొచ్చినట్టు మార్పులొచ్చాయి. ఎందుకమ్మా నానమ్మను అట్లా కాల్చుకు తింటావు? సాఫ్ట్వేర్ ఇంజనీరుగా ఉద్యోగం వెలగబెడుతున్న అవినాష్ అడిగాడు లతను. లత సమాధానం చెప్పలేదు. గతం తాలూకు జ్ఞాపకాలు ఒక బాధామయ ప్రపంచాన్ని గుర్తు చేశాయి. వీడికి చెప్పినా అర్థం కాదులే అనుకుని ఊరుకుంది. 2 ఇళ్ల అవతల మంగళగౌరి గారింటికి పేరంటానికి కొంచెం తొందరగానే వెళ్ళాలి. ఇంటి దగ్గర ఏ శుభకార్యానికైనా మంగళగౌరి తన స్వంత పనిలా భావించి సరిపెడుతుంది. బదులు తీర్చుకోవడానికి అవకాశం దొరికిందని ముందుగా వెళ్ళాలని అనుకుంది. కానీ తెముల్చుకునేసరికి ఆలస్యమైంది. శాంతమ్మ. ఇప్పుడు శాంతమ్మ అయ్యింది. కోడల్ని గమనించింది. ఆలస్యమైనందుకు చిరాకు పడుతున్నట్లు తెలుస్తూనే ఉంది. నిశ్శబ్దంగా తలుపేసి తాళం వేసింది.
ఒక అడుగు ముందుకేసింది. లతకు ఏదో గుర్తుకొచ్చినట్లు వెనక్కి తిరిగింది. తలుపేస్తున్నట్టు చెప్పకుండా ఎందుకు వేశారు? జేబురుమాలు మర్చిపోయాను. మీరు చెప్పి ఉంటే తెచ్చుకునేదాన్ని అని నిష్ఠూరంగా అంది లత. అయ్యో అలాగా, దానికేం భాగ్యం, తీసుకో అంటూ శాంతమ్మ తాళం తీసింది. లత కదల్లేదు. లోపలికెళ్లే ప్రయత్నం చేయలేదు. అలాగే చూస్తూ ఉండిపోయింది. అదేం వెళ్ళు, ఇప్పుడేమయ్యింది? వద్దులేండి, తాళం వేసేయండి అంది ఎటో చూస్తూ. విచిత్రంగా చూసింది శాంతమ్మ. కోడలి చేతిలో మడతపెట్టిన కర్చీఫ్ కనిపించింది. లత దాన్ని బయటికి తీసింది. మడత విప్పి గాలిలో ఊపింది, అతగారికి కనిపించేలా. పొగరు పొగరు. శాంతమ్మకు పెద్దరికం వల్ల పేరంటంలో ఉన్నత పీఠం దొరికింది. ఆవిడ సలహా సంప్రదింపులతో కార్యక్రమం జరిపించింది మంగళగౌరి. దాంతో తగుదునమ్మా అంటూ ప్రతి పనిలోనూ కలగజేసుకుంటూ చురుగ్గా తిరిగింది శాంతమ్మ. తెగ కబుర్లు చెప్పేస్తోంది. లత ఆవిడ దగ్గరికెళ్ళి చెవిలో ఒక మాట ఊదింది. అయినదానికి కానిదానికి ఊరికే నసపెట్టకండి. మీ చాదస్తానికి వెనకాతల నవ్వుకుంటున్నారు. సరిగ్గా అప్పుడే ఒక సంఘటన జరిగింది. శాంతమ్మ సొమ్మసిల్లి పడిపోయింది. ముఖం మీద నీళ్లు జల్లి ఉపచారాలు చేశారు. కాసేపటికి మెలకువ వచ్చింది. వీళ్లతో ఇదే గొడవ. ఉన్నట్టుండి పడిపోతారు. కొంపలు మునిగినట్టు. నీరసం అంటారు, కాళ్ళనొప్పులంటారు, తలనొప్పులంటారు, టిఫిన్ సహించడం లేదంటారు, సర్దుకుపోరు. ఏం చేస్తాం, భరించాల్సిందే ఈ పెద్దాళ్లను అనేసింది లత. అక్కడున్న వారందరూ నవ్వేశారు. శాంతమ్మ నిట్టూర్చింది. ఎలాగో గట్టెక్కించారు. జరగకూడంది ఏమైనా జరిగితే ఏముంది, శుభకార్యమాయే అంది మంగళగౌరి. శాంతమ్మకు భయంగానే ఉంది. కోడలేం రాద్ధాంతం చేస్తుందోనని. లత దారిలో ఏమీ మాట్లాడలేదు. ఇంట్లోకి నడిచారు. లత తలుపు గడియ పెట్టింది. లైటు వెలిగించింది. ఆగండి, ఒక్క మాట వినండి అంది. శాంతమ్మ ఆగింది. ఏం ఉపద్రవం ముంచుకొచ్చిందోనని హడలిపోయింది. ఈ మధ్యకాలంలో కోడలి ప్రవర్తనను అర్థం చేసుకోలేకపోతోంది. అలా కూర్చోండి, మీతో మాట్లాడాలి మర్యాదగానే అంది లత. ప్రతి చోటుకి పెళ్ళిళ్ళని, పబ్బాలని, పేరంటాలని, తగుదునమ్మా అని తయారవ్వకండి. వీలైతే కృష్ణారామ అనుకుంటూ ఇంట్లో కాలక్షేపం చేయండి. నేనేమీ కొత్తగా చెప్పడం లేదు. మీ పెంపకంలో పెరిగిన మీ అమ్మాయి రమదారిలోనే నేను నడుస్తున్నాను. శాంతమ్మ గదిలోకెళ్ళి అద్దం ముందు నిలబడింది. జుట్టు చెరుపుకుంది. చిరాగ్గా బేలగా అద్దంలో చూసుకుంది. ఆకారం మసగ్గా ఉంది. కోడలి పట్ల అణుకువగా ఉండండి. కోడల్ని కూతుర్లా చూసుకోండి. అదే భవిష్యత్తుకు పెట్టుబడి. ఉలిక్కిపడి అటూ ఇటూ చూసింది శాంతమ్మ. ఇదండి స్టోరీ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక చక్కటి స్టోరీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవండి. మీ హైమా రామానుజదాసి. థ్యాంక్ యూ.